హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నువ్వు చెప్పరాజన్ ఏం చెప్పాలి? హలో హాయ్ ఫ్రెండ్స్ అను. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా జాను అయితే స్కూల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చిందండి. ఎంజాయ్ చేస్తుంది, ఆడుకుంటుంది బయట. యశు ఏం చేస్తున్నావు నాన్న? ఆడుకుంటున్నా అది చెప్పు. జాను, నువ్వేం చదువుతున్నావు? ఎల్కేజీ. నీ పేరేంటి? జానవి. మీ స్కూల్ నేమ్? శ్రీ సాగితి. అవునా, సరే మీరు ఆడుకోపోండి నాన్న, నేను మళ్ళీ పిలుస్తాను. మళ్ళీ పిలిచి ఏం చేస్తావు? ఏం చేయను. సరే అద్దం మళ్ళీ ఆడుకుందరు పోరి. ఇది వద్దు నాన్న, పగిలిపోతుంది. మళ్ళీ రాపండి. హలో హాయ్ ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, మా పిల్లలు అల్లరి చూశారు కదా, అల్లరి ఎప్పుడు అంతే. ఆ రోజు కంటిన్యూ పెడతానన్నాను కదండి, అదే లాంగ్వేజ్ ఇష్యూ వచ్చింది. తర్వాత సెట్ అయిపోయింది రండి. తర్వాత నేను బాగానే కొంచెం మాట్లాడడం నేర్చుకున్నాను, బాగానే మాట్లాడుతున్నాను. అప్పటి నుంచి ఇంకేం అంత ఇష్యూస్ ఏం రావట్లేదు, అలవాటు అయిపోయింది. ఇంకా సెట్ అయిపోయాయి. ఇక్కడ సెట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాలంటే బాధ, అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ ఉండాలంటే బాధ. ఇంకా అంతేలేండి, ఒక చోట అలవాటు అయితే అక్కడే ఉండాలని మనకు మామూలే కదా అనిపిస్తూనే ఉంటుంది. ఏం లేదండి, ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. ఇద్దరికి పెళ్ళి అయిన తర్వాత ఈ పిల్లలు పుట్టకపోతే అమ్మాయిని ఎందుకు బ్లేమ్ చేస్తారో నాకు అర్థం కావట్లేదండి. నా ఇష్యూ అని కాదు, ఎవరినైనా చుట్టుపక్కల చూస్తున్నాను కదా, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటమ్మా ఇంకా పిల్లలు లేరా అని అమ్మాయిని అడుగుతారు తప్ప అబ్బాయిని అడగరు ఎందుకని చిన్న డౌట్ వచ్చింది. మీకేమైనా తెలిస్తే కొంచెం మెసేజ్ చేయండి, తెలుసుకుంటాను. ఇంకొకటి, ఆ పిల్లలు పుట్టకపోతే అమ్మాయిని ఒక్కదాన్ని బాధ్యురాల్ని చేయొద్దండి. ఎందుకంటే ఇద్దరిలో ఎవరికైనా ప్రాబ్లం ఉండొచ్చు, అమ్మాయికి అని కాదు అబ్బాయికి అని కాదు. కాబట్టి తెలుసుకొని ఎవరినైనా అడగాలి. అడగడం ఏం తప్పు కాదనుకోండి, కానీ కొంతమంది ఫీల్ అవుతారు కదా, వాళ్ళు చెప్పుకోలేరు, బాధపడతారు. మనం అడిగే ఒక చిన్న మాటతో ఇంకొకరిని బాధ పెట్టడం తప్పు కదా. ఇంకొకటి, నెక్స్ట్ వీడియో అయితే మా లవ్ స్టోరీ ఏంటి అని చెప్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మాదైతే 7 years లవ్. స్టార్టింగ్ నుంచి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పెరుగుతలేరే సబ్స్క్రైబ్స్ ఎందుకని. సరే బాయ్ ఫ్రెండ్స్, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.